తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. పద అర్థం చూద్దాం రండి. తాని సర్వాణి, ఆ అన్ని ఇంద్రియాలను సంయమ్య, నియంత్రించి కట్టడి చేసి, యుక్త, యోగంలో నిలిచినవాడు, ఆసీత, ఉండాలి, మత్పరః, నాపై మనసు నిలపాలి, వసేహి యస్య, ఎవరి అదుపులో ఉంటాయో, ఇంద్రియాణి, ఆ ఇంద్రియాలు, తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అతని జ్ఞానం స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ఇంద్రియాలను కట్టడి చేసి మనసును భగవంతుడిపై నిలిపి జీవించేవాడే నిజమైన స్థితప్రజ్ఞుడు. అతని జ్ఞానం కూడా స్థిరమైనది. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఈ శ్లోకం 2వ అధ్యాయం 58వ శ్లోకం నుండి 60వ శ్లోకంలో చెప్పిన ఇంద్రియాల బలం, రుచి మరియు లాగుడు గురించి మాట్లాడడం. ఇప్పుడు పరిష్కారం చెబుతున్నాడు. ఇంద్రియ నియంత్రణ ఉండాలి, దైవ చింతన ఉండాలి, అలాగే యోగ సాధనలో నిలకడ ఉండాలి. ఇవి కలిపినప్పుడే జ్ఞానం స్థిరం అవుతుంది అని కృష్ణుడు వివరిస్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.